శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథలు అద ప్రథమాధ్యాయము. ఏకదా నైమిషారణ్యే ఋషయ శౌనకాదయః ప్రపుచ్చారానతం మునయా సర్వే సూతం. ఒకసారి శౌనకాది మహామునులు నైమిషారణ్యానికి వెళ్ళి అక్కడున్న సూత మహామునిని దర్శించారు. వారు ఆయనతో, ఓ స్వామి, సకల ఐశ్వర్యములు, పుత్ర పౌత్రాభివృద్ధి, మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అన్నారు. దానికి వారు, ఓ శౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు. ఆ విశేషాలు చెబుతాను, శ్రద్ధగా వినండి అన్నారు. పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకములు తిరిగాడు. అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు. కాని భూప్రపంచమైన మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడడం గమనించాడు. ఆ దుఃఖం మనసుకి సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధనధాన్యం కోసం కావచ్చు. కారణం ఏదైనా దుఃఖశాతం ఎక్కువే. ఇది చూసిన నారదముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. అచట నిర్మల శరీరకాంతితో 4 చేతులలో శంఖ, చక్ర, గదా పద్మములు కలిగి సర్వాలంకృతుడైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైన శక్తి గలవాడవు, సర్వలోకాలకు మేలు చేయగలవాడవు, భక్తుల కోర్కెలు తీర్చగలవాడవు అనగా విని, భక్తా, ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి. దానికి నారద మహాముని, ఓ భగవంతుడా, మానవలోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు. వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా? నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకి ఆ కృపారసాన్ని విస్తరించు అన్నాడు. నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు, ఓ నారదా, లోక శ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సాయపడను? మానవులు తలుచుకోవాలే కాని వారి కష్టం చిటికెలో తొలగిపోయే రథం ఒకటి ఉంది. ఎంతో పుణ్యం కలిగించి మరియు కష్టాలన్నీ నివారించే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు సత్యనారాయణ వ్రతము. దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము 2 కలుగుతాయి అన్నాడు. ఓ స్వామి, ఆ రథఫలం ఎటువంటిది? దాని విధానమేమిటి? ఇంతకు ముందు దీనినెవరు చేశారు? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ వివరంగా చెప్పండి అన్నాడు నారదుడు. అప్పుడు ఆ శ్రీహరి దీనిని ఆషాఢంలో కాని, కార్తీక మాసంలో కాని, మాఘమాసంలో కాని, వైశాఖంలో కాని, ఏకాదశి రోజు కాని, పూర్ణిమ నాడు కాని, సూర్య సంక్రమణ రోజుని చేస్తే శ్రేష్టం. అలా అని ఈ రోజుల్లోనే చెయ్యాలని లేదు. ఏ రోజన్నా, ఏ నెలలో అన్నా, ఏ సంవత్సరంలోనైనా చెయ్యవచ్చు. నెలకొకసారి చేయవచ్చు, సంవత్సరానికొకసారి చేయవచ్చు. రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు, వర్తకులైతే వ్యాపారం మొదలుపెట్టే ముందు కానీ, ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ, ఆపద కలిగినప్పుడైనా, డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా, ఎప్పుడైనా చేయవచ్చు. పొద్దున్న లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా, నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చెయ్యబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై ప్రసన్నుడవు కమ్ము. నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చెయ్యగలను. అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవసించి మరలా స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి. రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చు. పూజాగృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అచట ఒక పీటపై అంచుగల కొత్త తెల్ల తువాల పరువాలి. దానిమీద బియ్యం పోసి ఒక కలశపాత్ర, వెండి, రాగి, ఇత్తడి ఏదైనా పెట్టి దానిమీద కొబ్బరికాయ నుంచి దానిమీద రవికెల గుడ్డ ఉంచాలి. ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టవలెను. అది కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు. సత్యనారాయణ స్వామికి
పంచామృత స్నానం చేయించి మండపముపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరులు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులకు ఈ స్వామికి అంగదేవతలను ముందుగా పూజించాలి. ముందు వరుణదేవుణ్ణి, కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలి. తరువాత గణేశుడు మొదలగు పంచలోక పాలకులను 5గురిని ప్రతిష్ఠించి నిర్మల మనస్సుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల విభేదాలు లేవు. ఏ వర్ణము వారైనా చేయవచ్చు, స్త్రీలు కూడా చేయవచ్చు. నారద, ఈ వ్రతము అన్ని రకాల సంపదలను ఇస్తుంది, దుఃఖాలను తొలగిస్తుంది, ధనం వృద్ధి చెందుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, వేయేల సకల సౌభాగ్యములు కలుగుతాయి అన్నాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమాన్నాలు చేసి పూలు, ఫలము, భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములిచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదము తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు తీరి సంతోషముగా ఉంటారు. ఈ వ్రతము విశేషముగా కలియుగములో విశేష ఫలితాన్నిస్తుంది అని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లు సూత మహాముని శౌనకాది మునులకు చెప్పాడు. ఇది స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం ప్రథమోధ్యాయః. ఓం తత్సత్. శ్రీరమాసహిత సత్యనారాయణ దేవతాభ్యో నమః. పుష్ప అక్షతాం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, హారతి ఇవ్వాలి. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. అద ద్వితీయాధ్యాయః. సూత మహర్షి శౌనకాది మునులకు చెబుతున్నాడు. ఓ మునులారా, పూర్వం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన వారిని గురించి చెబుతాను వినండి. ఓ ఋషులారా, పూర్వం ఈ సత్యనారాయణ వ్రతమును ఎవరు ఆచరించారో చెబుతాను వినండి. కాశీపట్టణములో ఒక చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి కనీసం సరైన తిండి కూడా లేక చాలా బాధపడుతుండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాలేంటో చెప్పమని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగే మార్గం చెప్పమని కోరాడు. దానికి ఆ మహావిష్ణువు సత్యనారాయణుడని పేరుగల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖములు తొలగిస్తాడు. నీవు ఆ వ్రతం చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోకుండా వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువగా ధనం సమకూరింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు. ఆ దేవదేవుడు చెప్పినట్టుగానే అతని కష్టాలన్నీ తొలగి సర్వ సంపదలకు అధికారి అయ్యాడు. అప్పటి నుంచి అతను ప్రతీ నెల ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొందాడు. కాబట్టి ఈ వ్రతమును ఏ మనుష్యుడు చేస్తాడో అతనికి సర్వ దుఃఖములు తొలగుతాయి. ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేశారో తెలపమని శౌనకాది మునులు సూత మహర్షిని కోరుతారు. సూత మహర్షి వారు ఇలా చెబుతారు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేయిచుండగా ఒకరోజు ఒక కట్టలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. చాలా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతుండడం చూసి ఆ బ్రాహ్మణుడిని దాని విశేషమేమిటో చెప్పమని అడుగుతాడు. బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టాలు తొలగాయో చెప్పేసరికి ఆ కట్టలమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా ఆసక్తి కుదురుతుంది. ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెంటనే తను కూడా చెయ్యాలని సంకల్పించుకుంటాడు. ఈ కట్టలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అనుకుంటాడు. అనుకోవడమే తడవు. ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది. అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు. నిర్మలమైన మనస్సుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకొని
వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఈ వ్రతం మహత్యముచే అతడు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకమునకు చేరాడు. ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం ద్వితీయాధ్యాయః. ఓం తత్సత్. శ్రీ రమాసహిత సత్యనారాయణ దేవతాభ్యో నమః. పుష్ప అక్షతాం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి. హారతి ఇవ్వాలి. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. అద తృతీయాధ్యాయః. సూత మహర్షి చెబుతున్నాడు. పూర్వము సత్మవాక్కు గల ఉల్కాముకుడనే రాజు ఉండేవాడు. అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. అటు భద్రశీల అనే నదీ తీరమున భార్యతో కలిసి సత్యవ్రతం ఆచరిస్తుండేవాడు. అలా వ్రతము చేయుచుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, ఇది ఏమి వ్రతము, దీని ఫలితమేమిటి అన్నాడు. రాజు వివరంగా చెప్పి, నాకు పిల్లలు లేరు, పిల్లలు కలగడానికి చేస్తున్నాను అనగానే ఆ వైశ్యుడు, రాజా, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా ఈ వ్రతం చేస్తాను అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికెళ్ళి భార్య అయిన లీలావతికి ఈ విషయం చెప్పాడు. తనకు ఎప్పుడు సంతానము కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు. కోరిన కోర్కెలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు. ఆపద మొక్కులు సంపద ముంపులు అనే మాట ఊరికే రాలేదు కదా. అమ్మాయికి కళావతి అని నామకరణం చేశారు. కాని ఆ వేడుకలో స్వామిని మరిచాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదయింది, యుక్త వయస్సు వచ్చింది. భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అని దాటవేశారు. తగిన వరుడిని గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయిన వైశ్య కుమారుడున్నాడని విని అతనితో పెళ్లి నిశ్చయించాడు. అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో పడి దేవుణ్ణి మరిచాడు. దేవుడి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. దాంతో నారాయణమూర్తి కోపించిన వాడై తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. కొంతకాలమయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడుండే రత్నసానుపురానికి వెళ్లారు. ఆడిన మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖము కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడు. ఆ శాపవశముచే ఎవరో చేసిన నేరానికి వీళ్ళు బలవుతారు. కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగలించి భటులు వెంటబడుతుంటే భయపడి ఈ వైశ్యులున్న చోట ఆ డబ్బు వదిలేసి పారిపోయారు. ఇంకేముంది, ఆ భటులు మామ అల్లుళ్ళని పట్టుకుపోయారు. రాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనపరుచుకున్నారు. వాళ్ళు కష్టాలు అక్కడితో ఆగలేదు. సత్యనారాయణ స్వామి శాపవశాన ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించారు. తినడానికి తిండి లేక, సరియైన ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రతికేవారు. అలా తిరుగుతుండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది. ఆలస్యంగా ఇంటికి చేరిన తన కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుర్భాషలాడింది తల్లి. తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని నిశ్చయించి భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్టగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంది. తన భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు. సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకిమ్మని, అలా చేయని పక్షంలో అతనికి రాజ్య నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతుందని చెబుతాడు. సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మర్నాడు
నిండు కొలుపులో తన స్వప్న వృత్తాంతం చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపించాడు. ఆ వైశ్యులకు ఇంక భయము లేదని, దైవవశము వలన ఈ దుఃఖము కలిగిందని చెప్పి వాళ్ళకి స్నానపానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్ళకి రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళి రమ్మని ఆశీర్వదించి పంపాడు. ఇది స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం తృతీయోధ్యాయః. ఓం తత్సత్. శ్రీ రమాసహిత సత్యనారాయణ దేవతాభ్యో నమః. పుష్ప అక్షతాం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, హారతి ఇవ్వాలి. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. అద చతుర్థోధ్యాయః. సూత మహర్షి చెబుతున్నాడు, చంద్రకేతు మహారాజు చెర నుంచి విముక్తులైన వర్తకులిద్దరూ తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏమి ఉందని అడిగాడు. వైద్యులు ఈ సన్యాసిని లెక్క చేయగా పొగరుగా, ఓ దండి, ఏముంటే నీకెందుకు? దొంగలించడానికి వచ్చావా? ఆకులు అలములు తప్ప ఏవీ లేవు పొమ్మని పరిహాసలాడారు. తదాస్తు అని అంతర్ధానమయ్యాడు. దండి వెళ్ళిన తర్వాత వర్తకుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికినట్లే ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్ఛపోయినంత పనై దుఃఖించసాగాడు. అల్లుడు వెంటనే, మామా, ఇది ఆ త్రిదండి శాపమే. ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు. ఎలాగైనా అతని వద్దకు పోయి వేడుకుందాం పదండి అన్నాడు. అలాగే మామ అల్లుడు త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన్ని చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు. అప్పుడు ఆ త్రిదండి, బాధపడకు, నువ్వు నీ మాటను ఉల్లంఘించావు, నా పూజకు విముఖుడవయ్యావు, అందుకే నీకు మాటిమాటికి దుఃఖం కలుగుతుంది అన్నాడు. అప్పుడు జ్ఞానోదయమైన వర్తకుడు వెంటనే దేవదేవుడిని ఇలా కీర్తించాడు, ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయా మోహితులై ఒక్కోసారి నీ గొప్పతనమును గుర్తించలేరు. మూఢుడనగు నేనెలా తెలుసుకొనగలను? కావున ఆగ్రహించక ప్రసన్నుడవు కమ్ము. నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తున్నాను. నాకు నా ధనము తిరిగి ప్రసాదించు స్వామి అన్న ప్రార్థనకు ప్రసన్నుడైన ఆ దేవదేవుడు వారి కోరిక నెరవేర్చాడు. మళ్ళీ ధనముతో నిండిన ఓడతో తిరుగు ప్రయాణం కట్టాడు. తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన ముఖ్య భటుడిని పంపాడు. అదే సమయంలో ఇక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు. అది చివరలో ఉంది. ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళ్తుంది. భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుకొచ్చింది. అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి ఆ వర్తకుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగిపోయేలా చేశాడు. కళావతి భర్త కనపడకపోవడంతో ఎంతో దుఃఖించింది. ఆమె దురావస్థ చూసి తండ్రి, బంధువులు అందరూ చాలా బాధపడ్డారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇది అంతా ఆ భగవంతుని మాయ. ఆ నారాయణుని యొక్క మాయని తెలుసుకొన శక్తులెవరు అని విలపించింది. కళావతి తన భర్తతో సహగమనం చేయడానికి ఉద్యుక్తురాలయ్యింది. ఆ వర్తకుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను అని ఆ దేవుని తలుచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు సత్యదేవుడు ఆ వర్తకుడి యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలికాడు, సాధు, నీ కుమార్తె నా ప్రసాదమును తినకుండా భర్తను చూడడానికి పరిగెత్తుకు వచ్చింది. అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తిని వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది. కళావతి అలాగే చేసింది. ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకి చేరాడు. అక్కడికక్కడే అప్పటికప్పుడే
ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తర్వాతే ఇంటికి వెళ్ళాడు. అప్పటి నుంచి ప్రతి పూర్ణిమకి, సంక్రాంతికి ఈ వ్రతం ఆచరించి ఇహపర సుఖములను పొందాడు. ఇది స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం చతుర్థోధ్యాయః. ఓం తత్సత్. శ్రీరమాసహిత సత్యనారాయణ దేవతాభ్యో నమః. పుష్పం అక్షతాం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, హారతి ఇవ్వాలి. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. అద పంచమోధ్యాయః. సూత మహర్షి చెబుతున్నాడు, ఓ మునిశ్రేష్ఠులారా, మీకు మరొక కథను చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వం తుంగధ్వజుడనే రాజు ఉండేవాడు. అతడు ధర్మపరాయణుడై ప్రజలను కన్న బిడ్డల వలె చూస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు. అతడు ఒకనాడు వేట కోసం అడవికి పోయి తిరిగి వస్తూ మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకున్నాడు. దూరంగా ఒక మారేడు చెట్టు కింద కొంతమంది యాదవులు వ్రతం చేసుకుంటుంటే చూశాడు. స్వామికి నమస్కారమైనా చేయకుండా నిర్లక్ష్యం చేశాడు. వ్రతం పూర్తయిన తరువాత గోపాలురు ప్రసాదాన్ని రాజుగారికిచ్చి స్వీకరించమన్నారు. రాజు అహంకారంతో ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ రాజు కళ్ళు తెరిపించేందుకు సత్యనారాయణ స్వామి లీలను ప్రదర్శించాడు. రాజుగారి 100 మంది కుమారులు అకారణంగా చనిపోయారు. రాజ్యంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. శత్రువులు యుద్ధం ప్రకటించినట్లు వార్తలు వినవచ్చాయి. ఇదంతా చూచిన రాజుకు జ్ఞానోదయమైంది. ఆహా, నిన్నటి రోజున యాదవులు ఇచ్చిన స్వామి ప్రసాదాన్ని నేను తిరస్కరించినందువల్లనే ఈ సమస్యలు నన్ను చుట్టుముట్టాయి అనుకొని వెంటనే గొల్ల వద్దకు పోయి వ్రత విధానం తెలుసుకొని వచ్చాడు. నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతం ఆచరించాడు. అంతటా స్వామి దయతలచి మళ్ళీ ధనధాన్యాది సంపదలను, 100 మంది పుత్రులను, రాజ్య సుఖములనిచ్చి అనుగ్రహించాడు. రాజు క్రమం తప్పక వ్రతం చేస్తూ అంత్యకాలంలో సత్యలోకాన్ని పొందాడు. మహోన్నతమైన ఈ వ్రతము రాజు భక్తి శ్రద్ధలతో చేసేవారు. వ్రతం చూచినవారు, కథ విన్నవారు సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆయన కృపచే ధనధాన్య సంపత్తులను, పుత్ర పౌష్టాభివృద్ధిని పొందుతారు. ఇహలోకంలో సర్వ సౌఖ్యములను అనుభవిస్తారు, మోక్షం పొందుతారు. ఈ వ్రతం భక్తితో చేస్తే దరిద్రులు ధనవంతులవుతారు. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నవారు బంధ విముక్తి పొందుతారు. భయం తొలగిపోతుంది. ఓ మునులారా, మానవులను సర్వ దుఃఖాల నుంచి విముక్తి చేయగల శ్రీ సత్యనారాయణ వ్రత విధానాన్ని, దాని ఫలితాలను ఆచరించి ముక్తి పొందిన వారి కథలను మీకు బోధించాను. విశేషించి కలియుగంలో సత్యనారాయణ వ్రతాన్ని మించినది లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదం అని సూత మహర్షి శౌనకాది మునులకు వ్రత విధానాన్ని తెలియపరిచారు. ఇది స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయః. ఓం తత్సత్. శ్రీరమాసహిత సత్యనారాయణ దేవతాభ్యో నమః. పుష్ప అక్షతాం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, హారతి ఇవ్వాలి. శ్రీ సత్యనారాయణ స్వామికి జై.